పేట వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, జంట జలాశయాలకు సంబంధించి వరద నీరు కాశ్మీర్ ఏరియా నుంచి ఉధృతంగా వస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు జలమండలి అధికారులంతా కూడా పరిస్థితిని సమీక్షించుకుంటూ ఆ వరద ఇన్ఫ్లో వచ్చిన ఆధారంగా అవుట్ఫ్లోని మూసీ నదిలోకి వదులుతూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఎప్పటికప్పుడు కింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి జంట జలాశయాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, కాశ్మీర్ ఏరియాలో ఇంకా ఎంత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి, సో సిబ్బందిని ఎలా ఇంకా అప్రమత్తం చేస్తున్నారు, రాబోయే 2 రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎండీ గారిని అడిగి తెలుసుకున్నాం. సో అశోక్ రెడ్డి సార్, నమస్తే అండి. సో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరద నీరు అంతా కూడా సో మనం ఎప్పుడు లేని స్థాయిలో మూసీకి ఉధృతంగా ప్రవహిస్తుంది. సో జంట జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? మన నీటి సామర్థ్యం ఎంతవరకు సో మనం వదులుతున్నాం ప్రస్తుతం? గత 2-3 రోజులుగా వాతావరణ శాఖ మనకి హెచ్చరికలు జారీ చేస్తుంది. అందులో భాగంగా నిన్న మార్నింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రివ్యూ చేశారు ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి, ఇరిగేషన్ అట్లాగే వాటర్ బోర్డు డిపార్ట్మెంట్తో. నిన్న మధ్యాహ్నం కూడా మన రెవెన్యూ మినిస్టర్ గారు అట్లాగే సిఎస్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్తో, కలెక్టర్స్ తోటి అట్లాగే డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేశారు. ముఖ్యంగా నిన్న రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ కొద్దిగా రెడ్ అలర్ట్గా జారీ చేయడం జరిగింది. మేము కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఫ్లడ్ మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఒక 5,000, 6,000, 7,000 వరకే మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బట్ మధ్యాహ్నం తర్వాత కానీ వికారాబాద్ ఏరియాలో ఆల్మోస్ట్ 10, 11, 12 సెంటీమీటర్స్ ఎప్పుడైతే రెయిన్ స్టార్ట్ అయిందో, సో అప్పటి నుంచి మేము అలర్ట్ అయ్యాము. కిందికి మీకు అందరికి కూడా అలర్ట్స్ ఇవ్వడము, మధ్యాహ్నం నుంచి సెలవులు రద్దు చేయడము, మూసీ క్యాచ్మెంట్ ఏరియానంతా కూడా అలర్ట్ చేయడము, ఆల్ కలెక్టర్స్ కూడా అలర్ట్ కావడం జరిగింది. సో మాకు ఈవినింగ్ కల్లా ఫ్లడ్ పెరుగుతూ వచ్చింది. రికార్డ్ ఇప్పటివరకు చూశాను, లాస్ట్ 25 ఇయర్స్లో 1 డేలో హైయెస్ట్ ఇన్ఫ్లో గండిపేటకి రావడం జరిగింది ఒక 24 అవర్స్లో. అది కూడా రికార్డు ఉంది, ఇందాకనే చెక్ చేశాము మా ఇంజనీర్లందరూ. సో దాంతో ఫస్ట్ టైం మనం 15 గేట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 14,000 క్యూసెక్స్ని మనం రిలీజ్ చేసాం. సో గంటకి పెరుగుతున్న దాన్ని ఎంత ఫ్లడ్ ఇన్ఫ్లో వస్తే అంత డిశ్చార్జ్ చేయాలి. లేకపోతే ఏంటంటే మనకున్న కుషన్ 1 ఫీట్ ఉంది, ఆ 1 ఫీట్ని మెయింటైన్ చేయాలి అంటే ఫ్లడ్ ఎంత వస్తే అంత కిందికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ 2 రిజర్వాయర్లో కలిపి రాత్రి హైయెస్ట్ ఫ్లడ్ మనకి ఒక 35,000 వరకు వచ్చింది. 35,000 క్యూసెక్స్ని మనం 2 రిజర్వాయర్స్ నుంచి కిందికి రిలీజ్ చేయడం జరిగింది. సో మార్నింగ్ కల్లా కొద్దిగా ఫ్లడ్ తగ్గడం వల్ల మనం కూడా దాన్ని మేనేజ్ చేస్తున్నాము. 11 o'clockకి 12 o'clock వరకు ఒక 7,000 తగ్గించాము. ఇప్పుడు చూస్తే దాదాపు ఒక 15,000 నుంచి 20,000 క్యూసెక్స్ మాత్రమే మనం రిలీజ్ చేస్తున్నాము. ఒకవేళ పైన క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడుతుంది అనే దాన్ని బట్టి ఆ గంటకి ఎవ్రీ 1 అవర్కి నిర్ణయం తీసుకుంటాము. అంతేగాని ఇది కూడా అడ్మినిస్ట్రేటివ్ పరం కాదు, టెక్నికల్గా దెర్ ఈజ్ ఎ మాన్యువల్. ఇన్ఫ్లో ఎంత వస్తే అవుట్ఫ్లో ఎంత ఇవ్వాలి, కుషన్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది మాన్యువల్ ఉంది. అంటే డ్యామ్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేస్తారో డిశ్చార్జ్ కూడా మాన్యువల్ తయారు చేస్తారు. సో అది ఒక అడ్మినిస్ట్రేటర్ డిసైడ్ చేసేది కాదు ఎంత రిలీజ్ చేయాలనేది. ఆ మాన్యువల్ని ఉపయోగించి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే ఫ్లడ్ ఇన్ఫ్లోని బట్టి అవుట్ఫ్లోని రెగ్యులేట్ చేస్తూ బ్యాలెన్స్ని, బఫర్ని, గ్యాప్ని మెయింటైన్ చేస్తారు. సో అది లాస్ట్ 24 అవర్స్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఇక్కడనే కూర్చొని జీఎం ఉన్నారు, డిప్యూటీ జీఎం ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ. నైట్లో కూడా ఆ ఫ్లడ్ని లెవెల్ని చూడడానికి సీసీ కెమెరాలు ఉన్నాయి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తూ ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ హైయెస్ట్ రెడ్ వార్నింగ్ జోన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఈజ్ ఛాలెంజింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మనము అలర్ట్స్ ఇస్తూ ఆపరేట్ చేస్తూ ఉంటాం. హిమాయత్ సాగర్కి ఎప్పుడు ఎక్కువగా ఫ్లోటింగ్ వరద ఉంటుంది, కానీ ఉస్మాన్ సాగర్ గండిపేటకి ఎక్కువ రావడం అనేది సో ఈసారి చూస్తున్నాం. ఎప్పుడు లేనంతగా మనం వదలడం వల్ల మూసి కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. జనాలందరూ, నగరవాసులంతా కూడా అనుకుంటున్నారు ఈ స్థాయిలో మేము చాలా రోజుల తర్వాత ఈ వరద చూస్తున్నాం అంటున్నారు. సో మరి దానికి సంబంధించి మనం ఎంత అలర్ట్గా వాళ్ళను అప్రమత్తం చేస్తున్నాం? ఇందాక నేను రికార్డ్ చూశాను, 100 years రికార్డ్ చూశాను. నిజాం కాలం నుంచి ఉన్న రికార్డు ఎవ్రీ ఇయర్ ఎవ్రీడే రికార్డ్ అవుతుంది ఇక్కడ, రెయిన్ఫాల్ కానీ డిశ్చార్జ్ కానీ. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ సడన్లీగా రేజ్ అవుతుంది, తొందరగా ఆగిపోతుంది. మీరు ఆ ట్రెండ్ చూస్తే
అంటే తొందరగా ఫ్లడ్ వస్తుంది, అంతే తొందరగా ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ సాగర్కి నాకు డ్రాస్టిక్గా ఆగిపోయింది. ఇప్పుడు నిన్న 20,000 వరకు వచ్చింది, ఇప్పుడు చూస్తే 5,000 6,000కి వచ్చింది. అదే ఉస్మాన్ సాగర్ చూస్తే ఇప్పుడు కూడా 10 ఫీట్ల పైన వస్తుంది నాకు ఫ్లడ్. ఈ ఫ్లడ్ ఆగట్లా. ఆ ఫ్లడ్ 20,000 నుంచి 5,000 6,000కి వచ్చింది. బట్ ఇది 15,000 నుంచి 10,000 రావడానికి నాకు ఇంకా 10 ఫీట్లు వస్తుంది. సో అలా కంపేర్ చేస్తే ఇది లేట్గా స్టార్ట్ అవుతుంది ఉస్మాన్ సాగర్ది క్యాచ్మెంట్ది. ఒకవేళ స్టార్ట్ అయితే అది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో క్యాచ్మెంట్ని బట్టి రిజర్వాయర్ని బట్టి దానికి ఒక ట్రెండ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని దే విల్ ఫాలో, దే విల్ ఆపరేట్. అంతేగాని ఇది ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి అనేది వాళ్ళ డిస్క్రిప్షన్ కూడా ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈస్ అకార్డింగ్ టు ద మాన్యువల్ ఓన్లీ. సో అంటే నగరానికి తాగునీటి సమస్య ఈ 2 రిజర్వాయర్లు ఇప్పుడు ఫుల్గా అయినాయి కాబట్టి సో వచ్చే రోజుల్లో తాగునీటి సమస్య అనేది పూర్తి స్థాయిలో నీటి ఎద్దలు లేకుండా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు మీరు చూస్తే మనకు 2 కలిపి 6 నుంచి 7 టీఎంసీలో వాటర్ రిజర్వాయర్ ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ గేట్లు ఎత్తాం మనం. సో ఇవి ఫుల్ ఉన్నా లేకపోతే హాఫ్ ఉన్నా 1 ఇయర్కి సరిపోతాయి మనకి. ఫుల్ ఉంటే 2 ఇయర్స్కి సరిపడేంత వాటర్ మనకి ఇందులో అవైలబుల్ ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫుల్ ఉన్నా మనం వాడేది ఎంత కెపాసిటీ ఉందో అంత డ్రా చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ డ్రా చేయడానికి లేదు. సో ఇది 2 ఇయర్స్ సరిపడేంత వాటర్ ఇప్పుడు రెడీగా ఉంది. బట్ వీ కెనాట్ డ్రా డబుల్ వాటర్ బికాజ్ వీ హ్యావ్ గ్రావిటీ తోటి మనకి ఎంత లైన్ కెపాసిటీ ఉందో అంతే డ్రా చేస్తాం. సో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇంత వాటర్ని మనం పెట్టుకొని గోదావరి కూడా లింక్ చేసిన తర్వాత ఫుల్ ఉన్నప్పుడు ఎందుకు అంటే 20 MGD 30 MGD డ్రా చేయాలి, వై డోంట్ యూ మేక్ ఇట్ డబుల్. సో అది అన్న తర్వాత ఇప్పుడు మనం డిపిఆర్ తయారు చేసాము. త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఆమోదంతో మనము ఇంకొక ఇప్పుడున్న ఇంటేక్ని డబుల్ చేయడానికి WTP కానీ దానికి సంబంధించిన పైప్ లైన్ కానీ ఇంకొక డిజైన్ చేశాము. అది నెక్స్ట్ ఇయర్ వరకు కానీ కంప్లీట్ అవుతాయి. మీరు అన్నట్టుగా ఇంత వాటర్ ఉన్నప్పుడు డబుల్ క్వాంటిటీని మనం డ్రా చేసి ప్రజలకు ఇవ్వడానికి అందుబాటులోకి వస్తుంది. మోస్ట్లీ ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టుగా అవుతే నెక్స్ట్ ఇయర్ వరకు మనకి అది సాధ్యమవుతుంది. రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. క్యాచ్మెంట్ ఏరియాలో కూడా సో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, ఇంకా రెడ్ అలర్ట్ కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇంకా మనం ఎంత అప్రమత్తంగా ఉన్నామో ఈ జంట జలాశయాలకు సంబంధించి సిబ్బందిని ఎలా మీరు అప్రమత్తం చేస్తారు? సో అందుకే ఈ ఆఫీసు 24 అవర్స్ నడుస్తుంది. ఈవెన్ వాళ్ళు ఇక్కడే నైట్ హాల్ట్ అవుతున్నారు. నెక్స్ట్ 48 అవర్స్ కూడా ఇక్కడే ఉంటారు. జనరల్ మేనేజర్ స్థాయి అధికారి, GM, డిప్యూటీ GM. రెండవది మాకు వికారాబాద్ నుంచి క్యాచ్మెంట్ రెడీ అవుతుంది కాబట్టి వర్షం పడిన తర్వాత మాకు నంబర్ ఆఫ్ అవర్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు నాలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవ్రీ 25 కిలోమీటర్స్ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, ఎన్ని ఫీట్లు వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు. కాబట్టి మాకు ఆ టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 6 అవర్స్లో వర్షం లేదు. సో వీ కెన్ ఇమాజిన్ నెక్స్ట్ 6 అవర్స్లో ఒకవేళ వర్షం పడినా కానీ ఒక 4 అవర్స్ టైం పడుతుంది. సో కాబట్టి మాకు హరిలో ఒక గంటలో వర్షం పడి ఫ్లడ్ వచ్చేంత ఉండదు. సో వీ ఆల్వేస్ మానిటర్ విత్ ద క్యాచ్మెంట్ ఏరియా. MROs ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, దానికి సంబంధించిన మాకు టెక్నాలజీ ఉంది. సో ఎక్కడ ఎంత వచ్చింది, ఆ ఫ్లడ్ ఎంత పడితే ఎంత వస్తుంది అనేది. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారము ఇక్కడ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. రెండవది మా లెవెల్ ఎంత ఉంది. ఇప్పుడు మేము రెడ్ అలర్ట్ వచ్చింది కాబట్టి మా కుషన్ 1/2 ఫీట్ ఉండేది, మేము దాన్ని 1 ఫీట్కి 1.5 ఫీట్కి కూడా పెంచుకున్నారు. ఎందుకంటే సడన్లీగా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే ఆ కుషన్ పనిచేస్తుంది అనేది. సో ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నికల్లీ డిజైన్డ్ కాబట్టి దాని గురించి ఎవరు ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. సో 24 అవర్స్ అలర్ట్గా ఉన్నారు. నథింగ్ విల్ హ్యాపెన్. ఎక్కడైనా లో లయింగ్ ఏరియాస్లో ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఏమన్నా మూసి లో లయింగ్ ఏరియాలో ఏమైనా ఇబ్బంది జరుగుతుంది, కానీ అదర్వైజ్ దిస్ విల్ బి పర్ఫెక్ట్లీ సైంటిఫికల్లీ రెగ్యులేటెడ్. పరివాహక ప్రాంత ప్రజలకు ఏం చెప్తారు సార్? ఒకటే అలర్ట్స్ ఎవ్రీ 1 అవర్ అలర్ట్స్ ఇస్తున్నాము. బేస్డ్ ఆన్ అలర్ట్స్ రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, హైడ్రా అందరు కూడా గ్రూప్లో ఉన్నారు. 250 మంది ఆ గ్రూప్లో ఉన్నారు. సో ఇక్కడ ఏ మెసేజ్ ఇచ్చినా ఎంత రిలీజ్ చేసినా 1 నిమిషంలో అందరికి తెలిసిపోతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డ్యూటీలో ఉన్నారు. ఎవరిని ఇనండేషన్ అయిన దగ్గర ఎవరిని బయటికి తీసుకెళ్ళాలి, ఎవరిని ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది అనేది క్లారిటీ ఇస్తున్నాము. ఒకటి మీడియా ద్వారా మేము కూడా ఇస్తున్నాము. అందరూ అలర్ట్గా ఉండి డిపార్ట్మెంట్స్ చెప్పిన దాన్ని ఫాలో అవుతే సేఫ్గా అందరూ ఉండొచ్చు. లేదు డిపార్ట్మెంట్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకపోతే ఇబ్బందులు వస్తాయి. కొద్దిగా దాన్ని దయచేసి అందరూ నెక్స్ట్ 1-2 డేస్ ఫాలో కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.
ధన్యవాదాలు సార్. ఇది జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఎప్పుడు లేనంత స్థాయిలో గండిపేట కావచ్చు, హిమాయత్ సాగర్కు వరద వచ్చినప్పటికీ హిమాయత్ సాగర్ అప్పటికప్పుడే సో ఫ్లడ్ తగ్గిన గండిపేటకు మాత్రం సో ఇంకా 10,000 క్యూసెక్ల వరద నీరు అనేది వస్తుంది. అందువల్లే మూసీ నుంచి అటు గండిపేట నుంచి మూసీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా ప్రభుత్వాలు అధికారులు ఇచ్చేటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తున్నట్లయితే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. రాబోయే 2-3 రోజులు కూడా తమ సిబ్బంది అంతా కూడా నిరంతరం 24 గంటలు అప్రమత్తంగానే ఉన్నారని చెప్తున్నారు అశోక్ రెడ్డి. కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఫోటో స్టూడియో.